ఇప్పుడు 2025లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటుంటే, ఏ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలి? ఎందులో పెడితే బాగుంటుంది అని మీకుండే కన్‌ఫ్యూజన్ ఈ వీడియో తర్వాత మీకుండదు. ఎందుకంటే, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే మ్యూచువల్ ఫండ్ కేటగిరీ ఏదైతే ఉందో, ఇది ఒక 360 డిగ్రీ ఒక ఆల్ ఇన్ వన్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇందులో మీకు ఈక్విటీ, తర్వాత కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత ఫారెన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్, తర్వాత డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఇలా మల్టిపుల్ అసెట్స్‌లో మల్టిపుల్ ప్లేసెస్‌లో మీ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసి, మీకు రిస్క్‌ని కూడా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తుంది. అండ్ ఇంత డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టే రీసెంట్ ఫాల్‌లో ఎప్పుడైతే నిఫ్టీ 10-15% పడిందో, ఈ కేటగిరీ యొక్క మ్యూచువల్ ఫండ్ ఓన్లీ 5% మాత్రమే పడింది. యెస్, లాస్ట్ నేను ఒక మ్యూచువల్ ఫండ్ మీద ఒక వీడియో చేశాను, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఆ ఫండ్‌లో కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 7% పడింది. కానీ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ఫండ్ 5% మాత్రమే పడింది. ఎందుకంటే మన రిస్క్ అంతా కూడా డైవర్సిఫై అయిపోయి ఉంది కాబట్టి. సో డిలే చేయకుండా ఆ ఫండ్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాము. అదేంటంటే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్. మరి మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉండే టాప్ 3 మల్టీ అసెట్ ఫండ్స్ మనకి ఏం అవైలబుల్ ఉన్నాయి, అండ్ దాంట్లో మనం చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే ఏ ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి, అండ్ మన పోర్ట్ఫోలియోలో ఇది ఎంత అలొకేషన్ ఉండాలి, 100% ఉండొచ్చా, 50% ఉండాలా, మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, అండ్ దీన్ని లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయాలనుకుంటే దాని హోల్డింగ్ ప్యాటర్న్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మల్టీ అసెట్ ఫండ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ మనం ఈ మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటో డెఫినిషన్, సెబీ ప్రకారం డెఫినిషన్ ఏంటి అని అర్థం చేసుకుంటే, ఒక ఫండ్లో మినిమం 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో 10% అలొకేషన్తో ఏదైనా ఫండ్ ఉంటే దాన్ని మల్టీ అసెట్ ఫండ్ అని కేటగరైజ్ చేస్తారు. సో ఈ డిఫరెంట్ అసెట్స్లో ఏమేమి ఉండొచ్చు? ఈక్విటీ, కమోడిటీస్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, డెట్, తర్వాత రియల్ ఎస్టేట్, డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్లో ఉంటాయి. ఎందులో అయినా ఒక ఫండ్ మేనేజర్ తన ఎక్స్పీరియన్స్ ఇంకా నాలెడ్జ్తో దేంట్లో అయినా మినిమం 3 కేటగిరీస్ని పిక్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కేటగిరీస్ని కూడా పిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈచ్ కేటగిరీలో మినిమం 10% ఫండ్స్ అనేది ఎలొకేట్ అయ్యి ఉండాలి, అది మల్టీ అసెట్ ఫండ్లోకి కేటగిరీలోకి రావాలంటే. సో ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ దగ్గర ఫుల్ కంట్రోల్ ఉంటుంది. తనకి కావాలి అనుకుంటే 80% గోల్డ్లోనే పెట్టి 10% ఈక్విటీలో, 10% డెట్లో పెట్టచ్చు, లేదా 80% ఈక్విటీలో పెట్టి 10% గోల్డ్లో, 10% డెట్లో పెట్టచ్చు, లేదా మల్టిపుల్ వాటిల్లో ఈక్వల్గా స్ప్లిట్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు, ఫండ్ మేనేజర్ తన చేతిలో ఉంది. సో ఇది మల్టీ అసెట్ ఫండ్ యొక్క డెఫినిషన్. సో ఇప్పుడు ఇండియాలో లాస్ట్ 5 ఇయర్స్గా, లాస్ట్ 10 ఇయర్స్గా, లాస్ట్ 15 ఇయర్స్గా బెస్ట్ పర్ఫార్మింగ్ టాప్ 3 మల్టీ అసెట్ ఫండ్స్ ఏమున్నాయో అవి చూద్దాం. సో ఈ డేటా కోసం నేను ఇక్కడ మనీ కంట్రోల్ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాను, అండ్ ఇక్కడికి వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్గా బెస్ట్ పర్ఫార్మింగ్ అంటే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి ఉన్నాయని మనం చూసుకుంటే, ఫస్ట్ పొజిషన్లో మనకి క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ వస్తుంది విత్ 31.34% సిఏజిఆర్. సెకండ్ పొజిషన్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వస్తుంది. తర్వాత థర్డ్ పొజిషన్లో టాటా మల్టీ అసెట్ ఫండ్ వస్తుంది 18.75% సిఏజిఆర్తో. తర్వాత మనకి ఫోర్త్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి మల్టీ అసెట్ ఫండ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి టాప్ 4 వచ్చాయి, లేదా టాప్ 5 ఇది కూడా తీసుకుందాం, యూటీఐ మల్టీ అసెట్ ఫండ్. సో టాప్ 5 ఫండ్స్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఇందులో క్వాంట్ బెస్ట్గా ఉంది, తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా 25%తో బాగుంది. సో ఈ రెండిట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేద్దాము అని అనుకునే కంటే ముందర ఒక్కసారి 10 ఇయర్స్ ఫిగర్స్ కూడా చూద్దాం. సో 10 ఇయర్స్ ర్యాంక్ వైజ్ మనం బేస్ చేసుకుంటే, ఫస్ట్ పొజిషన్లో మళ్ళీ మనకి క్వాంట్ కంటిన్యూ అవుతుంది 17%తో, తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మనకి 14.67%తో వస్తుంది. తర్వాత థర్డ్ పొజిషన్లో ఎస్బీఐ, ఫోర్త్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి వస్తుంది. ఈ రెండు ఆల్మోస్ట్ 11.36, 11.25% వస్తుంది. చాలా తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. సో మనం ఫస్ట్ క్వాంట్, తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్స్ని మనము చూస్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. కాకపోతే మనం జస్ట్ ఇలా ర్యాంకింగ్ చూసి ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు కదా. మీరు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. సో మనకి ఒక మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి, కండిషన్ని బట్టి ఏ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మనకి డ్రాడౌన్స్ వస్తే ఎలా వస్తాయని కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం మనము ఈ మ్యూచువల్ ఫండ్స్ని కంపేర్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఈ 3 ఫండ్స్ని కంపేర్ చేసుకోవడానికి నేను గ్రో వెబ్సైట్ని ఓపెన్ చేసేసాను. ఫస్ట్ కాలంలో మనకి ఐసిఐసిఐ ఉంది, సెకండ్ దాంట్లో క్వాంట్ ఉంది, థర్డ్ దాంట్లో ఎస్బీఐ మల్టీ అలొకేషన్ ఫండ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మనం ఇక్కడ కింద బ్లూ లైన్ ఏదైతే చూస్తున్నామో ఇది క్వాంట్ది, గ్రీన్ లైన్ ఏమో ఐసిఐసిఐది, థర్డ్ లైన్ ఎస్బీఐది. సో ఇప్పుడు ఈ 3 గ్రాఫ్స్ ఒకటే దగ్గర స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఎండ్, ఇది మొత్తం 5 ఇయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ 5 ఇయర్స్ సెలెక్ట్ అయింది కదా. సో దీంట్లో మనం చూస్తే
ఈ బ్లూ క్వాంట్ ఏదైతే ఉందో అన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, తక్కువ ఎస్బీఐ, మధ్యలో మనకి గ్రీన్‌గా ఐసీఐసీఐ ఉంది. సో, ఈ జస్ట్ ఈ గ్రాఫ్ చూడంగానే మనం ఏది ఫండ్ చూస్ చేసుకుంటామనంటే, మీరందరూ నార్మల్‌గా బ్లూది బెటర్‌గా ఉంది, క్వాంట్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కదా! అదే సెలెక్ట్ చేసుకుంటాము అనేసి అనొచ్చు. కానీ నేను పర్సనల్‌గా ఏది సెలెక్ట్ చేసుకుంటానో తెలుసా? నేను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫండే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను అనంటే, ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి. ఇక్కడ క్వాంట్ పైకెళ్ళింది, స్లోగా పైకెళ్ళింది, మేజర్ డిప్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ పైకెళ్ళింది, ఇక్కడ మేజర్ డిప్ ఇచ్చింది. ఆ టైంలో మీరు కింద గ్రీన్‌వి చూడండి. గ్రీన్ ఏమో కొంచెమే పడుతోంది, బ్లూ చాలా ఎక్కువ పడుతోంది. తర్వాత మళ్ళీ మార్కెట్ పైకెళ్ళింది. మార్కెట్ పైకెళ్ళి ఇప్పుడు రీసెంట్‌గా కూడా క్వాంట్ ఎక్కువ పడింది. కానీ గ్రీన్‌ది చూసారా? ఫ్లాట్‌గా అలాగే ఉంది. సో, మార్కెట్‌లో నాకు ఐసీఐసీఐ ఫండ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ స్టేబిలిటీతో రిటర్న్స్ నాకనేది ఇస్తుంది. ఎక్కువ అన్‌సర్టెనిటీ లేకుండా. సో, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాము యాస్ ఎ బిగినర్‌గా, ఎస్పెషల్లీ మల్టీ అసెట్ ఫండ్స్ బిగినర్ ఫ్రెండ్లీ ఫండ్స్. సో, మనకి మార్కెట్‌లో మనం ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ వాలటిలిటీ లేకుండా స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చేలాంటి ఫండ్స్ ఉంటే బావుంటుంది కాబట్టి, ఆ పర్స్పెక్టివ్‌లో నేను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్‌ని నేను చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఎక్కువ స్టెబిలిటీ మనకి ఇస్తుంది కాబట్టి. సో, ఇందాక మనం చూసిన గ్రాఫ్ ఏమో అబ్సల్యూట్ రిటర్న్స్. కానీ ఇప్పుడు మనం ఒకసారి రోలింగ్ రిటర్న్స్ కూడా చూద్దాము. అంటే ఒక ఇయర్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు, ఒక ఇయర్ తక్కువ రిటర్న్స్ ఇయ్యొచ్చు. అలా కాకుండా ఏ ఫండ్ కన్సిస్టెంట్‌గా మనకి బెటర్ రిటర్న్స్ ఇస్తుంది అని మనం రోలింగ్ రిటర్న్స్‌తో కూడా జడ్జ్ చేయొచ్చు. సో, రోలింగ్ రిటర్న్స్ ప్రకారం మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? సో, ఇక్కడ నేను ఆ 3 ఫండ్స్‌ని యాడ్ చేసుకున్నాను. ఇదేమో హైబ్రిడ్ మల్టీ అసెట్ అలొకేషన్. ఇదేంటంటే మనం బెంచ్ మార్క్ లాగా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ 3 ఫండ్స్‌లో మనకి రోలింగ్ రిటర్న్స్ యావరేజ్ మనం ఎప్పుడు తీసుకోవాలి, లేదా మీడియన్, ఈ రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. మాక్సిమం, మినిమం దాన్ని మనం అవాయిడ్ అనేది చేయాలి. సో, ఫస్ట్ నేను ఇక్కడ మనం యావరేజ్ రిటర్న్స్‌ని మనం కన్సిడర్ చేస్తుంటే ఇక్కడ చూడండి, క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ ఏదైతే ఉందో 15.64% ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 16.48% రిటర్న్స్ ఉంది. అంటే 1% ఎక్కువ రిటర్న్స్ ఉంది. సో, కన్సిస్టెంట్‌గా ఎవరైతే ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా రోలింగ్ రిటర్న్స్‌ని ఎక్కువ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారో మనకే తెలీదు కదా! హైలో ఇన్వెస్ట్ చేస్తామో, బాటమ్‌లో ఇన్వెస్ట్ చేస్తామో మనకు తెలీదు. సో, ఏదైతే క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ ఉందో అది మార్కెట్‌ని కొంత టైం చేయాల్సి ఉంటుంది. కానీ ఐసీఐసీఐ అయితే మనం ఏ టైంలో ఇన్వెస్ట్ చేసినా కూడా క్వాంట్ కంటే బెటర్ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్బీఐ ఆబ్వియస్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది 12%తో. సో, అది మనకి రూల్ అవుట్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడ రోలింగ్ రిటర్న్స్‌లో కూడా మనకి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ అనేది విన్ అయింది. తర్వాత ఇంకొంచెం డీటెయిల్డ్‌గా, డెప్త్‌గా ఎళ్లి మొత్తం రిస్క్ ఫ్యాక్టర్స్, రేషియోస్ అన్నీ కూడా మనం ఫిగర్ ఔట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వాల్యూ రిసర్చ్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఐసీఐసీఐ, క్వాంట్, ఇంకా మన ఎస్బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ఇంకా టాటా మల్టీ అసెట్ ఆపర్చునిటీస్ ఫండ్‌ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ మనకి టాప్ 5 లాస్ట్ 5 ఇయర్స్ సీఏజీఆర్‌తో మనకి వచ్చాయి కాబట్టి. సో, దీంట్లో అన్నిటికంటే మేజర్ ఫస్ట్ ఏయుఎం అంటే నెట్ అసెట్ వాల్యూ అన్నిటికంటే పెద్ద ఫండ్ ఏది అని మనం చూసుకుంటే అది ఆబ్వియస్లీ ఐసీఐసీఐ వాళ్ళది 52,000 క్రోర్స్‌తో మనకి ఉంది. తర్వాత క్వాంట్ చాలా చిన్నది 3,000, హెచ్‌డీఎఫ్‌సీ 3,800, టాటా 3,300, తర్వాత ఎస్బీఐ 7,132 క్రోర్స్‌తో మనకి వాటి ఏయుఎం సైజెస్ అనేవి ఉన్నాయి. తర్వాత సిన్స్ ఎప్పుడైతే లాంచ్ అయ్యాయో అప్పటి నుంచి రిటర్న్స్ చూసుకుంటే మనకు అన్నీ ఇక్కడ చూడొచ్చు. బట్ రిటర్న్స్ మనం ఆల్రెడీ డిస్కస్ అనేది చేసేసుకున్నాము. తర్వాత ఎక్స్‌పెన్స్ రేషియో కూడా అన్నీ ఆల్మోస్ట్ 0.7-0.8% ఉన్నాయి, లేదా 0.5-0.8% యావరేజ్‌గా మనకి ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ మనము ఈ ట్రైలింగ్ రిటర్న్స్ ఇక్కడ మనకున్నాయి. బట్ ఇవన్నీ మనం రిటర్న్స్ ఆల్రెడీ చూసేసాము 5 ఇయర్స్ అవన్నీ. సో, నెక్స్ట్ మనం డైరెక్ట్‌గా సింపుల్‌గా రిస్క్ రేషియోస్‌లోకి నేను జంప్ అనేది అయిపోతున్నాను. సో, ఇక్కడ మనము మీన్ పర్సెంటేజ్ ఫస్ట్ మనం పక్కన పెట్టేసి అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకున్నాము. స్టాండర్డ్ డీవియేషన్ డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక ఫండ్ ఎంత పైకెళ్తుంది, ఎంత కిందకొస్తుంది మనకి స్టాండర్డ్ డీవియేషన్ చెప్తుంది కాబట్టి ఆ పర్సెంటేజ్ మనం అన్సర్టనిటీ, ఒక ఫండ్‌లో ఎంత అన్సర్టనిటీ ఉంది అని మనకి స్టాండర్డ్ డీవియేషన్ చెప్తుంది. సో, దాంట్లో మనం చూసుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 7.59 ఉంది, క్వాంట్ 13.28% ఉంది. హై రిటర్న్స్‌తో హై రిస్క్ కూడా ఉంది. అంత హైగా వాలటైల్ ఉంటుంది అని ఇందాక మనకు ఆల్రెడీ గ్రాఫ్‌లో చూపించాను కదా! ఐసీఐసీఐ స్టేబుల్‌గా ఉంటే క్వాంట్ ఎక్కువ పడుతోంది. ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది కరెక్టే, కానీ అంతే ఫాస్ట్‌గా పడుతోంది కూడా. సో, అదే మనకి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్‌లో కూడా కనిపిస్తుంది. తర్వాత మనకి హెచ్‌డీఎఫ్‌సీ 6.59,
టాటా మల్టీ అసెట్ 8.4, తర్వాత ఎస్బీఐ 7.54 ఇస్తుంది. సో ఈ జస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రకారం కూడా చూసుకున్నా మనం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మళ్ళీ విన్ అనేది అవుతుంది రిటర్న్స్ పర్స్పెక్టివ్లో కూడా. తర్వాత షార్పీ రేషియో కూడా మనం చూసుకుంటే ఈ షార్పీ రేషియో ఏంటంటే ఇప్పుడు మనం ఎంత రిస్క్ తీసుకుంటుంటే మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. రూపాయి రిస్క్ తీసుకుంటే రూపాయి రిటర్న్స్ వస్తుందా, రూపాయి రిస్క్ తీసుకుంటే ₹2 రిటర్న్స్ వస్తుందని మనకి షార్పీ రేషియో చెప్తుంది. సో దాంట్లో ఏంటంటే నేను ₹1 రిస్క్ తీసుకుంటే నాకు ₹1.5 రిటర్న్స్ వస్తుంది అని షార్పీ రేషియో మనకి ఐసిఐసిఐకి చెప్తోంది. క్వాంట్ ఏమో ఎంత రిస్క్ తీసుకుంటే అంతే రిటర్న్స్, హెచ్డిఎఫ్సి ఎంత రిస్క్ తీసుకుంటే అంతే, టాటా ఏమో నేను ఎంత రిస్క్ తీసుకుంటానో దానికంటే తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎస్బీఐ కూడా ఎంత రిస్క్ తీసుకుంటే అంతే. సో ఈ పారామీటర్లో కూడా చూసిన మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మళ్ళీ ఇక్కడ కూడా విన్ అవుతుంది. ఈ సార్టినో షార్పీ రేషియో రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. సో దాన్ని నేను మళ్ళీ ఇక్కడ స్పెషల్గా ఇంక్లూడ్ అనేది చేయట్లేదు. తర్వాత బీటా వాల్యూస్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సేమ్గా ఉన్నాయి కాబట్టి బీటా నేను ఇక్కడ కన్సిడర్ అనేది చేయట్లేదు. తర్వాత ఆల్ఫా, ఈ ఆల్ఫా ఏంటంటే ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనము ఈ నిఫ్టీ మల్టీ అసెట్ ఫండ్ మనం తీసుకుంటే ఒక స్పెసిఫిక్ ఒక బెంచ్ మార్క్ అంటూ లేదు. ఇప్పుడు మనం ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాము. లార్జ్ క్యాప్ ఫండ్లో ఏంటి, ఇప్పుడు నిఫ్టీ బెంచ్ మార్క్గా ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిఫ్టీ 50ని బీట్ చేయడానికి వాళ్ళ మేజర్ బెంచ్ మార్క్గా పెట్టుకొని దాన్ని టార్గెట్గా పెట్టుకొని నిఫ్టీని ఎలా అయినా బీట్ చేయాలి అని చెప్పి దానికి వీళ్ళు రిలేట్ చేసుకుంటూ ఉంటారు. సో సపోజ్ ఒకవేళ ఒక నిఫ్టీ 50 ఒక 10% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం, అండ్ వీళ్ళ లార్జ్ క్యాప్ యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఒక 12% రిటర్న్స్ ఇచ్చింది. అంటే నిఫ్టీ కంటే 2% రిటర్న్స్ ఎక్కువ ఇస్తే ఆల్ఫా వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 8.69, 9.36, 4.17, 3.3, 4.597 అని ఉంది. కానీ ఈ స్పెసిఫిక్లో మల్టీ అసెట్ ఫండ్స్లో ఆల్ఫా వాల్యూకి సిగ్నిఫికెన్స్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇక్కడ ఐసిఐసిఐ అవ్వచ్చు, క్వాంట్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి, టాటా, ఎస్బీఐ ఒక్కొక్క ఫండ్ మేనేజరు ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఐసిఐసిఐ అవ్వచ్చు, క్వాంట్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కువ ఈక్విటీ ఫోకస్డ్ ఉంటాయి. ఈ ఎస్బీఐ ఏంటంటే మేజర్గా గోల్డ్, డెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో అది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. సో కంపారిజనే రాంగ్ అయిపోతుంది కాబట్టి ఆల్ఫా వాల్యూస్ నేను ఇక్కడ కన్సిడర్ అనేది చేయట్లేదు. తర్వాత మనం అసెట్ అలొకేషన్స్లో ఇందాక నేను చెప్పాను కదా, ఆ అసెట్ అలొకేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఐసిఐసిఐ చూసుకుంటే 50% ఈక్విటీలో పెట్టారు, 13% డెట్లో ఉంది, 22% క్యాష్లో, కమోడిటీస్లో 11.14% ఉంది. సో ఈక్విటీలో ఏంటి, లార్జ్ క్యాప్ ఉండొచ్చు, మిడ్ క్యాప్ ఉండొచ్చు, స్మాల్ క్యాప్ ఉండొచ్చు. సో ఈ 50% అంటే ₹100 మనం ఇన్వెస్ట్ చేస్తే ₹50 ఈక్విటీలో పెడుతున్నారు. ఈ ₹50 మొత్తం స్మాల్ క్యాప్లో ఉండొచ్చు, ₹50 మొత్తం మిడ్ క్యాప్లో ఉండొచ్చు, ₹50 మొత్తం లార్జ్ క్యాప్లో ఉండొచ్చు, లేదా ఈక్వల్గా స్ప్లిట్ అయి ఉండొచ్చు. ఏదైనా ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. సో ఇండివిజువల్గా దేంట్లో ఎంతెంత ఉంది అని నేను ఈక్వల్గా ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీరు చార్ట్ చూసి మీరే అర్థం చేసుకుంటే ఏమవుతుంది, ఐసిఐసిఐ, క్వాంట్, ఇంకా హెచ్డిఎఫ్సి, ఇంకా టాటా, ఈ 4 ఫండ్స్ కూడా మేజర్గా 50% అలొకేషన్ వాళ్ళు ఈక్విటీలో పెడుతున్నారు. కానీ ఎస్బీఐ నేను మీకు కింద చెప్పాను కదా, చాలా కన్సిడరేట్గా 35% మనకి ఈక్విటీలో పెట్టి ఇంకొక 37% డెట్లో, 18% గోల్డ్లో పెట్టారు. సో 37 + 18 అంటే ఎంత, ఆల్మోస్ట్ 50-60%. ఇది కూడా క్యాష్ ఈక్వలెంట్తో కలిపితే 60% గోల్డ్ ఇంకా డెట్లో ఇన్వెస్ట్ చేశారు. అందుకే వాళ్ళ ఫండ్స్ అన్నిటికంటే స్టేబుల్గా, కొంచెం కన్సిడరబుల్గా తక్కువ రిటర్న్స్ అనేవి ఇస్తూ స్లోగా అనేది గ్రో అవుతున్నాయి. సో ఈ ఫండ్ అలొకేషన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు యాజ్ అ బిగినర్గా నేను కనుక మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చూస్ చేస్తున్నాను అని అనుకుంటే, ఇప్పుడు ఈ ఐసిఐసిఐ అవ్వచ్చు, లేదా హెచ్డిఎఫ్సి, లేదా టాటా, క్వాంట్ ఎలాగో హై రిస్క్ హై రివార్డ్ అనుకున్నాం కదా, బట్ స్టిల్ అది కూడా కన్సిడర్ చేస్తున్నారు అనుకుంటే ఈ 4 కేటగిరీస్లో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు 20స్లో 30స్లో ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది. కానీ అలా కాకుండా మీరు 40స్లో 50స్లో ఉన్నారు, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈ ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ మీకు బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే స్టెబిలిటీ, మీ ఫండ్స్ స్లోగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ గ్రాడ్యువల్గా గ్రో అవుతాయి అనే కాన్ఫిడెన్స్ మీకు ఇస్తుంది. రిస్కీ అసెట్స్లో మీ డబ్బులు ఎక్కువ లేవు అని. సో మీ ఏజ్ని బట్టి, మీ ఫినాన్షియల్ గోల్స్ని బట్టి మీరు ఫండ్ని అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చి అసెట్ అలొకేషన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని, తర్వాత సెక్టర్స్ అండ్ రేంజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా నేను పెద్ద మ్యాటర్ కాదు, ఏ సెక్టర్లో ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు కనిపిస్తుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత హోల్డింగ్స్లో కూడా
ఎవరు ఎంత స్టాక్స్‌ని హోల్డ్ చేస్తున్నారో అని చెప్పి కూడా ఇక్కడ డేటా ఉంటుంది. రేషియోస్, పీబీ రేషియోస్ ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఇంక ఫండ్ మేనేజర్ ఎందుకు? సో, ఇవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయట్లేదు. తర్వాత ఫైనల్‌గా అదర్ డీటెయిల్స్. సో, ఇదేంటంటే ఇది మనకు మళ్ళీ కొంచెం మనం ఎస్ఐపి చేయాలన్నా, లంప్ సమ్ చేయాలన్నా మనకి కొంత నాలెడ్జ్ ఉండాలి కదా! సో, దానికోసం ఈ టేబుల్‌ని చూడడం మనకు కొంచెం ఇంపార్టెంట్. సో, దీంట్లో మీరు ఇవన్నీ ఫండ్స్‌లో ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు అట్‌లీస్ట్ రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాలి. ఒక హెచ్‌డిఎఫ్‌సి ఒక్కటి వదిలిపెట్టేసి మిగతా దేంట్లో అయినా ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్ చేయడానికి 5,000 అయితే మినిమమ్ చేయాలి. తర్వాత మీరు ఎస్ఐపి అమౌంట్ ఎంతైనా రూ. 100 ఇక్కడ రూ. 1,000 అని ఉంది కదా! సో, రూ. 100-500 అరౌండ్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎస్ఐపిస్ రూపంలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు ఇవన్నీ కూడా ఓపెన్ ఎండెడ్ ఫండ్సే ఉంటాయి. రిస్క్ గ్రేడ్ అన్నిట్లో యావరేజెస్, బిలో యావరేజెస్ అని ఉంటాయి గానీ, మోస్ట్‌లీ ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఎక్కువున్నవన్నీ కూడా మనం మీడియం రిస్క్ కేటగిరీలో మెన్షన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు ఎస్‌బీఐ ఫండ్ ఏదైతే ఉంటుందో, అది మేజర్‌గా మనకి డెట్‌లో, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి, అది చాలా లో రిస్క్ కేటగిరీలోకి మనం అనేది వేసుకోవచ్చు. సో, అది మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో, ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఒక మల్టీ అసెట్ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మింగ్ మల్టీ అసెట్ ఫండ్స్‌లో కూడా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా ఏదైతే ఐసీఐసీఐ, క్వాంట్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా ఇవన్నీ కనిపిస్తున్నాయో, దీంట్లో కూడా మనకు మోస్ట్ కేసెస్‌లో ఐసీఐసీఐ బెటర్ అనేది మనకు కనిపిస్తోంది. కానీ ఏజ్‌ని బట్టి అదొక డిఫరెంట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, మీ ఏజ్‌కి తగ్గట్టుగా యంగ్ ఏజ్‌లో ఉంటే ఐసీఐసీఐ తీసుకుంటూ, లేదా మీరు ఒకవేళ కొంచెం ఓల్డ్ ఉన్నారు, లేకపోతే ఇంకొంచెం సేఫ్టీ కావాలి అని అనుకుంటే మీరు ఎస్‌బీఐని కూడా కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. సో, ఒక బిగినర్‌కి నో బ్రెయినర్ 100% కన్వీనియన్స్‌తో మంచి డైవర్సిఫికేషన్‌తో ఒక ఎక్స్‌పర్ట్ మీకు ఒక పోర్ట్‌ఫోలియోని క్రియేట్ చేసి మీకోసం ఇన్వెస్ట్ చేస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే ఓవర్ డైవర్సిఫికేషన్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఒక ఫండ్‌లో మినిమమ్ 3 అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మాక్సిమం ఎన్నైనా చేయొచ్చు అని అన్నప్పుడు ఒక ఫండ్ మేనేజర్ మనకి నాలెడ్జ్ లేకుండా మనకు ఎక్కువ తెలీదు కాబట్టి తన ఎక్స్‌పర్టీస్‌తో కరెక్ట్ అనుకోని మల్టిపుల్ ప్లేస్‌లో ఓవర్ డైవర్సిఫై చేయడం వల్ల మన రిటర్న్స్ తగ్గిపోవచ్చు. తర్వాత సపోజ్ మంచి బుల్ ట్రెండ్ నడుస్తుంది మార్కెట్‌లో, స్టాక్స్ అన్నీ మంచిగా షూట్ అయిపోతున్నాయి అనుకుంటే ఈ ఫండ్ మేనేజర్ రియలైజ్ అయ్యి ఆ ఫండ్స్‌లో అలొకేషన్స్ పెట్టే లోపల మనకు ఆ ర్యాలీ మిస్ అవుట్ అనేది అయిపోవచ్చు. తర్వాత ఈ ఏదైతే మన మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఉంటాయో దీంట్లో మనకి కొంచెం టాక్స్ ఇంప్లికేషన్స్ లేదా చార్జెస్ కూడా మనకి కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు ఫండ్ ఒకటి కొని ఒకటి అమ్మి ఇలా ఈ డబ్బులు తీసి ఇందులో పెట్టి ఈ అసెట్‌లోని తీసి అందులో అలా మూవ్ అరౌండ్ చేయడం వల్ల కొంత చార్జెస్ కూడా మనకి ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా మీరు స్టార్ట్ చేసినప్పుడు బానే ఉండొచ్చు కానీ మేబీ ఒక 3-5 ఇయర్స్ తర్వాత మల్టీ అసెట్ ఫండ్స్ మీకోసం కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మీ ఫినాన్షియల్ గోల్స్ వల్ల అవ్వచ్చు, మీ ఫినాన్షియల్ అవుట్‌లుక్ కోసము మేబీ మీకు ఇంకొంచెం బెటర్ కంట్రోల్ కావాలి. అంటే నా డబ్బులు లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంతెళ్ళాలి స్పెసిఫిక్‌గా, గోల్డ్‌లో ఎంతెళ్ళాలి చాలా స్పెసిఫిక్‌గా, నాకు ఇంత పర్సెంటేజ్ ఇక్కడే వెళ్ళాలి అని చెప్పి మీకు ఒక థాట్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. అలాంటి మీకు కంట్రోల్ మిస్ అయిపోతుంది కాబట్టి ఒక 3-5 ఇయర్స్ తర్వాత మల్టీ అసెట్ ఫండ్స్‌లో అలొకేషన్ ఆపేసి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేసి మీరు ఇండివిడ్యువల్ అసెట్ అలొకేషన్స్‌కి వెళ్ళేలాంటి ఆప్షన్స్ కూడా మీరు ఎక్స్‌ప్లోర్ అనేది చేసుకోవాలి. అండ్ దానికోసం నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను మీ అందరికీ. ఏ ఫండ్స్ బెటర్‌గా ఉంటాయి, ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి ఆ వీడియోస్ అన్నీ మీరు రెఫర్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ వీడియో త్రూ ఒక మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఏ ఫండ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయో కూడా మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో, వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళందరితోనూ షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యూచువల్ ఫండ్ వీడియో అవ్వచ్చు, ట్రేడింగ్ వీడియోతో అవ్వచ్చు మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.